మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారు ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు తిరుపతిలో. నిర్వహిస్తే మినిస్టర్ గారు ఆధారాలతో సహా కొన్ని విషయాలు చెప్పారు ఆ రోజు. చెప్పిన దానికి మన తిరుపతి వృద్ధ ప్రతివత ఒక ఆయన ఉన్నారు. వృద్ధ ప్రతివత కామ కరుణాకర్ రెడ్డి అని ఆయన నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏమని మినిస్టర్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు దూషణలకు దిగాడు. కరుణాకర్ రెడ్డి వ్యక్తి విమర్శలు చేయడం తప్ప నువ్వేమన్నా పేగలవా? ఏమన్నా పేగలవా? వ్యక్తిగత విమర్శలు తప్ప. ఆయన ఏమడిగాడు? ఆధారాలతో సహా మొత్తం బయట పెట్టండి నీ భూమి గురించి. దమ్ముంటే నువ్వు నీ భూమి ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు లాస్ట్ ఎలక్షన్ అఫిడవిట్లో ఎంత ఇచ్చావు? 15 ఎకరాలు ఇచ్చావు. నీ కొడుకేమో మీడియా ముందు 24 ఎకరాలు అంటాడు. ఆ 9 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చిందో ఆధారాలతో సహా తీసుకొచ్చి బయట పెట్టు. మేము ఆధారాలతో సహా పట్టుకొని అది రివర్ బెల్ట్ అని చెప్పి తీసుకొచ్చి బయట పెడితే నువ్వు వ్యక్తిగత దోషాలు దిగుతావా ఆయన మీదకి? మేము దిగాలంటే ఎంత దిగుతామో ఈరోజు నీకు చూపిస్తాం. ఈరోజు మేము దిగాలంటే, వ్యక్తిగతంగా దిగాలంటే ఎంత దూరం దిగుతామో మీకు చూపిస్తాను. ఈరోజు నిత్యం నీతులు వేదాలు చెప్పే కరుణాకర్ రెడ్డి అసలు విలువలంటూ ఏమన్నా ఉన్నాయా? నువ్వు విలువలతో కూడుకున్న వ్యక్తివా? వచ్చి తిరుపతి జనము లేకపోతే జిల్లా జనాన్ని అడిగితే చెప్తారు. ఇక్కడున్న పాత వాళ్ళందరికీ, కొత్త వాళ్ళకి ఎవరికన్నా కొన్ని తెలియదేమో, పాత వాళ్ళకి అందరికీ అన్నీ తెలుసు. ఆయన ఏమన్నాడు? ఇట్లా పలానా చోట మంగళంలో ఒక 7 ఎకరాలు, తనపల్లిలో 9 ఎకరాలు విజిలెన్స్ నివేదిక ప్రకారం సీసీఎల్ఏకి వచ్చింది, మొత్తం దాని ఆధారాలతో బయటపెట్టారు. నువ్వేమంటున్నావు? నా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పకుండా నా ఆస్తులు లాక్కుంటున్నారు, నా భూములు లాక్కుంటున్నారు. ఎందుకు లాక్కుంటారు? మావి లాక్కోమని చెప్పండి. మిగతా నాయకులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు లాక్కోవడం లేదే? మీదొక్కళ్ళు ఎందుకు లాక్కుంటున్నారు? చెప్పయ్యా కామ కరుణాకర్ రెడ్డి. వ్యక్తిగత దూషణలు తెక్కకుండా, వ్యక్తిత్వ హననం చేయకుండా చెప్పు, సమాధానం చెప్పు. పెద్ద నీతులు, విపరీతమైన నీతులు చెప్తాడు. ఎందుకులే, గ్రాంధిక భాషలో ఒక 4 మాటలు మాట్లాడేస్తే జనాలు ఏదో అర్థం చేసుకునేస్తారు. నేను చాలా శుద్ధపూసని, జనాలు నిన్ను నమ్మరు. పదే చెప్తున్నాము, జనాలు నిన్ను నమ్మరు. తిరుపతి జనం నమ్మకనే నిన్ను 62,000తో మట్టి కరిపించేశారు. ఈసారి ఇంకా కరిపిస్తారు నిన్ను, గుర్తుపెట్టుకో. తన స్వార్థం కోసం చుట్టుపక్కల వాళ్ళనే నాశనం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. తన వ్యక్తిగత స్వార్థం కోసం, ఆనందం కోసం చుట్టుపక్కల సొంత మనుషుల్నే నాశనం చేసిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. మీకు తెలుసో తెలీదో, ఇక్కడ కొంతమంది చిన్నోళ్ళు ఉన్నారు, కొంతమంది సీనియర్లు ఉన్నారు. సీనియర్లకైతే బాగా తెలిసి ఉంటుంది. దానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. నెల్లూరు సింహపురి హోటల్ గత ఒకనొక టైంలో, నెల్లూరు సింహపురి హోటల్ నీకు గుర్తుందో? ఆయన గుర్తుంటుంది, మిగతా వాళ్ళకి ఎవరు తెలియదు పెద్దగా. సింహపురి హోటల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు కరుణాకర్ రెడ్డి. పట్టుబడితే అక్కడి నుంచి బతుకు జీవుడా అని తప్పించుకొని పారిపోయిన వ్యక్తి కరుణాకర్ రెడ్డి. నిజమా కాదో చెప్పమని చెప్పండి. వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం అంతా, అది నిజం కాదు, ఇది నిజం కాదు. దీనికి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. వెళ్ళాలంటే, వ్యక్తిగతంగా వెళ్ళాలంటే ఎంత దూరం అన్నా వెళ్ళగలం. నీ గురించి పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర. ఆయన అడిగింది, అనగానే గారు అడిగింది చెప్పారు, మొత్తం నివేదికలతో సహా బయటపెట్టారు. అది చెప్పకుండా, దానికి సమాధానం చెప్పకుండా నువ్వు ఆయన్ని ఎంత మాటలు పెడితే అంత మాటలు అంటావా? అంటే ఊరుకుంటారు? ఇక్కడ ఊరుకున్నదిలే, అంతకు మించి మీద పెద్ద గ్రంథాలు నీ గురించి మొత్తం బయట పెడతాం మేము. మీకు ఇంకో విషయం, నువ్వు మొట్టమొదటిసారిగా చైర్మన్ అయినప్పుడు
టీటీడీ దేవస్థానం చైర్మన్గా అయినప్పుడు నువ్వు వెలగబెట్టిన సరస సల్లాపాలు చెప్పేదా? అంటే నేను ఇంకా మరీ నా ఇంగిత జ్ఞానం వదిలి పూర్తిగా చెప్పలేను. నీకు అకౌంట్స్ డిపార్ట్మెంట్తో ఏం పని? రాత్రి పగలు నీ ముందు కూర్చోబెట్టుకొని ఇంతకుమించి చెప్పలేకుండా ఉన్నాను. నీ ముందు కూర్చోబెట్టుకొని ఏం పని? ఒకసారి ఎంక్వైరీ చేస్తే చెప్తారు. టీటీడీ ఉద్యోగస్తులందరికీ తెలిసి ఈ విషయం. గుడినే నీ సరస సల్లాపాలకు వాడుకున్నావు. తిరుమల గుడినే, పవిత్రమైన గుడిని. పేర్లతో చెప్పమంటే రేపు ఏదైనా వస్తే పేర్లతో చెప్పంటే పేర్లతో సహా చెప్పేస్తాం బయటకు వచ్చి. మాకు ఇంగిత జ్ఞానం అడ్డం వస్తుంది కాబట్టి చెప్పడంలే. పోనీ ఇంకొకటి, నీకు అత్యంత ఆప్తుడు, నీ సన్నిహితుడు, నీ ఫాలోవరు 2008 సంవత్సరంలో ఎందుకు భార్యని వాళ్ళ బిడ్డని చంపి అతను సూసైడ్ చేసుకున్నాడు? దీనికన్నా సమాధానం చెప్తావా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నాక మా దగ్గర అనుచరులు ఉంటారు, మీ దగ్గర ఉంటారు, అందరూ ఉంటారు. చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి అసలు ఎందుకు చనిపోయాడు, ఏంది ఎంక్వైరీ చేస్తాం, పోలీస్ ఎంక్వైరీ చేపిస్తాము, అసలు నిజ నిజాలు బయటికి తెలిసేట్టు చేస్తాం. అతని సూసైడ్ నోట్ రాశాడు. ఆ సూసైడ్ నోట్ పొద్దున్నే వెళ్ళి దాన్ని తొక్కేసి దాన్ని బయటికి రానియకుండా, ఎవ్వరికి ఏం తెలియనీయకుండా ఆ కేసును అట్లే అనగదొక్కారు. అక్కడ ఏం జరిగిందో నిజం చెప్పగలవా? మా మినిస్టర్ గారి గురించి మళ్ళీ మాట్లాడదు నువ్వు. ఆల్రెడీ చెప్పా నీకు, మినిస్టర్ గారి ఫ్యామిలీ గురించి, ఆయన గెలిచిన దాని గురించి. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ పెదనాన్న 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూచినపూడి నియోజకవర్గంలో ఆయన మినిస్టర్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ నిజాం షుగర్స్ ఎండి, వాళ్ళ అక్క ఒక పద్మశ్రీ అవార్డు గ్రహీత, గైనకాలజిస్టు. ఘనమైన కుటుంబ చరిత్ర వాళ్ళది. నీది 3 సార్లు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయ్యాడు ఆయన. నువ్వు జస్ట్ అరటికెట్ ఎమ్మెల్యే. జస్ట్ అరటికెట్ ఎమ్మెల్యేనే. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తిరుపతికి చెప్తాను ప్రజలకి. అరటికెట్ ఎమ్మెల్యే ఎందుకంటే చిరంజీవి గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ బై ఎలక్షన్స్లో విజయమ్మ గారు వచ్చి ఏడిస్తే తిరుపతి ప్రజలు పోనీ అంటే ఆ 2 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యావు. ఆ 2 సంవత్సరాలు అరటికెట్ నీకు. ఫుల్ టికెట్ కాదు, ఫుల్ టికెట్ మళ్ళీ అయ్యావు. ఎట్లా? మా సుగుణమ్మ గారి దగ్గర నుంచి లాక్కొని. నిజమో కాదో ప్రజలందరికీ తెలుసు, తిరుపతి ప్రజలకి. చెప్పే దమ్ముందా? దానికి సమాధానం చెప్పే దమ్ముందా నీకు? వీటన్నిటికీ అడిగిన దానికన్నిటికీ సమాధానం చెప్పి వ్యక్తిగతంగా పోవాలంటే ఎంత దూరం అన్నా మేము రాగలము. పెద్ద గ్రంథాలు ఉన్నాయి మా దగ్గర నీ గురించి. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి, ఇంకొకసారి మా మినిస్టర్ గారి గురించి కానీ మా వాళ్ళ గురించి కానీ మాట్లాడితే నీకు ఇంతకింత ఉంటుంది. మొత్తం నీ గ్రంథాలన్నీ బయటపెట్టి నిన్ను పూర్తిగా సమూలంగా తిరుపతి నుంచి పంపించి ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్పాను. చెప్పడం నాకే సిగ్గు, తట్టా పుట్టా సర్దిస్తామని చెప్పి. గుర్తుపెట్టుకో, ఆ భూమి పోయినప్పటి నుంచి ఫ్రస్ట్రేషన్లో ఏది పడితే అది వాగుతున్నావు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. నువ్వు ఏం మాట్లాడినా తిరిగి రావు. నీకు ఇంకా రోజులు చాలా చాలా ఉన్నాయి, మంచి మంచి రోజులు దగ్గరలో ఉన్నాయి. క్రొకోడైల్ ఫెస్టివల్ ముందుంది నీకు, గుర్తుపెట్టుకో. ఇంకొకటి, నిన్న గంజాయి గురించి మాట్లాడారు. గంజాయి మూలాలు ఎక్కడ పట్టుకున్నా? 20 కేజీలు పట్టుకున్నారు, 6 కేజీలు పట్టుకున్నారు, 8 కేజీలు పట్టుకున్నారన్నారు. ఆ పట్టుకున్న గంజాయి ప్రతి ఒక్క మూలాలు నీ దగ్గర నుంచే వస్తున్నాయి. ఆల్రెడీ తిరుపతి ప్రజలు మీరు చూసే ఉంటారు, ప్రతి సెంటర్లో ప్రతి జంక్షన్లో ఫ్లెక్స్లు కట్టారు. నీకున్న పేరే చిన్న గంజాయి రెడ్డి, పెద్ద గంజాయి రెడ్డి, మీ అబ్బాకుడులకి ఇద్దరికి. తిరుపతిలో ఎవరిని అడిగినా ఏ మూలన్నా పోయితే చిన్న గంజాయి రెడ్డి, పెద్ద గంజాయి రెడ్డి. మీలో మూలాలు పెట్టుకొని మీరు రూట్స్లోకి తీసుకెళ్లి చేసిన వాటిని మేము కూకటి వేళతో పెకలిస్తున్నాం. ప్రతి ఒక్క చోట మేము పట్టుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం, పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎక్కడ చూసినా నీ మనుషులే దాంట్లో. తిరుపతి ప్రజలు ప్రతి ఒక్కరికి 99% తిరుపతి ప్రజలు తెలుసు. గంజాయి మీ దాంట్లోనే పెంచి పోషించింది, గుట్కాలు పోషించింది మొత్తం మీరే, మీ మనుషులే. కూకటి వేళతో సహా వాటిని పెగిలించే దగ్గరలో ఉంది, తీసేస్తాం, వాటిని కూడా తీస్తాం. మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాం, త్వరలో పట్టుకుంటాం. నీ అనుచరులే ముఖ్యంగా ఉన్నారు.
వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటున్నాం. ఇంకోటి మందు గురించి మాట్లాడుతున్నాడు, లిక్కర్ గురించి.